స్టూడెంట్స్, ఇండియన్ హిస్టరీలో మనం మధ్యయుగ భారత చరిత్ర అంటే మిడివల్ ఇండియాలో క్లాస్ అని డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఇందులో ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది ఢిల్లీ సల్తనత్, ఢిల్లీ సుల్తాన్ యొక్క కాలం. ఢిల్లీ సుల్తాన్లు అంటే ఎవరు, అందులో ఎటువంటి వంశాలు ఉన్నాయి, ఎటువంటి పాలకులు ఉన్నారు, వాళ్ళ పరిపాలన కాలంలో జరిగిన సంఘటనలు ఏమున్నాయి, అలానే ఢిల్లీ సుల్తాన్ యొక్క అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, పరిపాలన, ఆర్మీ వ్యవస్థ కావచ్చు, రీఫార్మ్స్, మనకి సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఉంటాయి కదా, సామాజిక ఆర్థిక పరిస్థితులు. సో మొత్తం క్లారిటీగా డిస్కస్ చేస్తాను. ఎగ్జామినేషన్కి, పోటీ పరీక్షలకి ఎంతవరకు అవసరమో మనం అంతవరకే డిస్కస్ చేసుకుందాము. ఎగ్జామ్స్లో ఒక్క ప్రశ్న కూడా మిస్ అవ్వకుండా మీకైతే నేను కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ఇవాళ మనం డిస్కస్ చేసుకుంది ఏంటి, ఢిల్లీ సల్తనత్ అనమాట. సో ఢిల్లీ సుల్తానులు, సో వీళ్ళనే ఢిల్లీ సుల్తాన్లు అంటారు. ఢిల్లీ సుల్తాన్లు అంటే వీరి కాలాన్ని ఢిల్లీ సల్తనత్ పీరియడ్ అని చెప్పేసి పిలుస్తారు. వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారంటే 1200 నుంచి 1526, సో 1526 సంవత్సరం వరకు ఉన్నారనమాట. 1526 సంవత్సరంలో మొట్టమొదటి పానిపట్టు యుద్ధం జరుగుతుంది ఇబ్రహీం లోడీకి, బాబర్కి. సో అక్కడ ఇబ్రహీం లోడీ ఓడిపోతాడు, బాబర్ గెలుస్తాడు. అక్కడి నుంచి మొఘల్ సామ్రాజ్యం వస్తుంది. సో అందువల్ల ఢిల్లీ సల్తనత్ పీరియడ్ అనేది 1200 నుంచి 1526 వరకు ఉంటుంది. వీళ్ళు ఉత్తర భారతదేశాన్ని కాకుండా దక్షిణ భారతదేశంలో కూడా కొంత ప్రాంతాన్ని పరిపాలించారు. మన ఇండియన్ హిస్టరీలో సుల్తాన్లు అనమాట, అంటే చక్రవర్తుల్లో వచ్చేది మహమ్మదీయులే. మహమ్మదీయుల కంటే ముందు ఎవరున్నారంటే హర్షవర్ధనుడు. అందుకే హర్షవర్ధనుడిని ద లాస్ట్ హిందూ ఎంపరర్ ఆఫ్ నార్థన్ ఇండియా అంటారు. అంటే ఉత్తర భారతదేశ చివరి హిందూ చక్రవర్తి. తర్వాత అంతా వచ్చిన వాళ్ళు చిన్న చిన్న రాజులే ఉంటారు, కానీ ఇలా చక్రవర్తులు ఉత్తర భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలించింది ఢిల్లీ సుల్తాన్లే హర్షవర్ధనుడి తర్వాత. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లు ప్రధానంగా మనకి 2 తెగలుగా ఉంటారు. ఒకటి వీళ్ళు తుర్కులు ఉంటారు, తుర్కిష్ అంటారు, తుర్కులు అంటే తుర్కిమిస్తాన్ ఉంది కదా ఆ ప్రాంతం నుంచి. లేదా ఇంకొకటి ఆఫ్ఘన్లు అయినా ఉన్నారు. సో వీళ్ళు ఆఫ్ఘన్లు లేదా తుర్కులు ఉన్నారనమాట అప్పుడు చరిత్రలో. అంటే కొంతమంది ఢిల్లీ సుల్తానులు ఆఫ్ఘన్లు, కొంతమంది వచ్చేసి తుర్కులు అనమాట. తుర్కులు, ఆఫ్ఘన్లు మొత్తం 4 వంశాలు ఉంటాయి. ఈ 4 వంశాల్లో ఇక్కడ కొంతమంది తుర్కులు ఉన్నారు, కొంతమంది ఆఫ్ఘన్లు ఉన్నారు. నేను చెప్తాను మీకు చాలా క్లారిటీగా అన్నీ చెప్తాను. సో ఎంతవరకు అర్థమైంది కదా. కాబట్టి ఎగ్జామినేషన్ పరంగా మిమ్మల్ని అడిగితే ఢిల్లీ సుల్తానులు బోత్ దేవర్ బిలాంగ్ టు బోత్ తుర్క్స్ అండ్ ఆఫ్ఘన్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ దే ఎస్టాబ్లిష్ దే రూల్ ఇన్ ఇండియా. అసలు వీళ్ళు ఇండియాలో, మన భారతదేశంలో, సో భారత్లో వీళ్ళు ఎలా వచ్చారు, సో ఢిల్లీ సుల్తాన్లు అనేవాళ్ళు ఎలా వచ్చారు, ప్రధానంగా మనం చూస్తే మామూలుగా వీళ్ళు మనకి రాజపుత్రులు ఉంటారు. రాజపుత్రులు అంటే రాజపుత్స్ అంటాం కదా. ఈ రాజపుత్రులు మన భారతదేశాన్ని పరిపాలించే క్రమంలో వీళ్ళను ఓడించి ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లు ఇండియాలోకి ఎంటర్ అవుతారు. రాజపుత్రులను ఓడించి భారత్లోకి ఎంటర్ అవుతారు. కాబట్టి ప్రధానంగా మనం చూస్తే రాజపుత్స్ అనమాట. నార్థన్ ఇండియా, ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజపుత్రులను ఓడించి, ఆ రాజులను ఓడించి ఢిల్లీ సుల్తాన్లు అనేవాళ్ళు మన భారతదేశంలోకి ఎంట్రీ ఇస్తారు. అసలు ఈ కాలంలో మనం ప్రధానంగా చూసుకుంటే ఎక్కడ దీనికి ఒరిజిన్ అన్నమాట. సో ఒరిజిన్ పాయింట్ ఎక్కడ, మహమ్మదీయులు భారతదేశంలోకి ఎంటర్ అయ్యేటువంటి ప్రధానమైన పాయింట్ ఎక్కడంటే మహమ్మద్ గోరీ అనమాట. సో మహమ్మద్ గోరీ, సో ఇన్వైడింగ్ ది తుర్కు. మహమ్మద్ గోరీ ఎవరితో మొదలైందంటే మహమ్మద్ గోరీతో. సో మహమ్మద్ గోరీ అనే పాలకుడు, ఈ మహమ్మద్ గోరీ అనే పాలకుడు ఈ పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించాడు అనమాట. సో పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించాడు. చౌహాన్ డైనస్టీకి సంబంధించినటువంటి పృథ్వీరాజ్. సో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాడు. ఇక్కడ మహమ్మద్ గోరీ గెలిచాడు. దీంతో ఈ యొక్క మహమ్మద్ గోరీ భారతదేశంలోకి ఎంట్రీ ఇస్తారనమాట. అక్కడి నుంచి గుర్తుపెట్టుకోండి, పృథ్వీరాజ్ చౌహాన్కి మహమ్మద్ గోరీకి మధ్య 2 యుద్ధాలు జరుగుతాయి. ఒకటి మొదటి తరైన్ యుద్ధం, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ తరైన్ 1192లో జరుగుతుంది. 1191లో మళ్ళీ 1 సంవత్సరానికి ఇంకో యుద్ధం జరుగుతుంది 1192లో. అది వచ్చేసి 2వ తరైన్ యుద్ధం అనమాట. ఈ యుద్ధంలో ఓడిపోతాడు. ఫస్ట్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ గెలుస్తాడు, 2వ యుద్ధంలో మహమ్మద్ గోరీ గెలుస్తాడు. దీంతో రాజపుత్రులు ఓడిపోతారు. కాబట్టి ఈ యొక్క మహమ్మద్ గోరీ భారతదేశంలోకి ఎంట్రీ ఇస్తారు. సో భారతదేశంలోకి. అయితే ఇక్కడ మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మహమ్మద్ గోరీ దగ్గర 2 బానిసలు ఉంటారు. అంటే వాళ్ళు సేనాధిపతులు అన్నమాట, సైన్యాధిపతులు అంటాం కదా. 2 కమాండర్స్ ఉంటారు. వాళ్ళు ఎవరంటే ఒకరు బక్తియార్ ఖిల్జీ, ఇంకొకరు వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. ఇక్కడ చూడండి ఇమేజ్లో మీకు తెలుస్తుంది. ఇది వచ్చేసి మహమ్మద్ గోరీ, ఇతను మహమ్మద్ గోరీ అనమాట. సో ఇక్కడ 2 ఉంటారు. ఒకరు వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్, ఇంకొకరు వచ్చేసి బక్తియార్ ఖిల్జీ.
బక్తియార్ ఖిల్జీ, కుతుబుద్దీన్ ఐబక్. వీళ్ళిద్దరు ఎవరంటే బానిసలు అనమాట, అతని యొక్క స్లేవ్స్, అలానే కమాండర్స్ కూడా. కాబట్టి ఎవరెవరు ఉన్నారు? మహమ్మద్ గోరీ యొక్క, సో మహమ్మద్ గోరీ యొక్క బానిసలు, సో బానిసలు, అలానే వీళ్ళు వచ్చేసి సేనానులు అంటే సైన్యాధిపతులు ఎవరున్నారు? ఒకరు వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్. సో ఈ లింక్ మీకు తెలిస్తేనే హిస్టరీ అర్థమవుతుంది. అసలు ఢిల్లీ సుల్తాన్లు ఎవరని తెలియడానికి ప్రధానంగా ఇదే అనమాట. కుతుబుద్దీన్ ఐబక్, ఇంకోరు వచ్చేసి బక్తియార్ ఖిల్జీ. ఇక్కడ బక్తియార్ ఖిల్జీ అనే అతను అయితే చాలా క్రూరుడు అనమాట ఇతను, బక్తియార్ ఖిల్జీ. ఈ కుతుబుద్దీన్ ఐబక్, బక్తియార్ ఖిల్జీ వీళ్ళిద్దరు కూడా పాల్గొంటారు యుద్ధంలో. మహమ్మద్ గోరీ తరపున పాల్గొని రాజపుతులను ఓడించి భారతదేశంలోకి వస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇండియాలో ఎంట్రీ ఇస్తారు. ఇలా మనం ఇండియా ఉందనుకుంటే ఇలా ఇక్కడి నుంచి ఎంట్రీ ఇచ్చి ఇలా వస్తారనమాట, బీహార్ వరకు వెళ్తారు. మనకు అప్పట్లో నలంద యూనివర్సిటీని, అలానే విక్రమశీల యూనివర్సిటీని తగలబెట్టారు కదా. తగలబెట్టింది ఎవరంటే ఈ బక్తియార్ ఖిల్జీ అనమాట. ఇక్కడ కనిపించే బక్తియార్ ఖిల్జీ నలంద విశ్వవిద్యాలయాన్ని, విక్రమశీల విశ్వవిద్యాలయాన్ని దహనం చేశాడు అని మనం చెప్పుకున్నాం కదా, అతనే అనమాట. ఈ బక్తియార్ ఖిల్జీ అనే అతను బెంగాల్ వరకు వెళ్ళిపోతాడు, మహమ్మద్ గోరీ ఢిల్లీ వరకు వస్తాడు. కాబట్టి ఢిల్లీ దగ్గర ఉన్నది ఎవరు? మహమ్మద్ గోరీ. బెంగాల్ వరకు వెళ్ళింది ఎవరు? బీహార్, బెంగాల్ వరకు బక్తియార్ ఖిల్జీ అనమాట. ఇలా మహమ్మద్ గోరీ యొక్క బానిసలు, కమాండర్స్ ఇలా భారతదేశంలోకి వచ్చారు. మహమ్మద్ గోరీ వెళ్ళిపోయి తను చనిపోతాడు తర్వాత, అది వదిలేద్దాం. ఇప్పుడు ఢిల్లీ దగ్గర ఎవరున్నారు? కుతుబుద్దీన్ ఐబక్ ఉన్నాడు. సో కుతుబుద్దీన్ ఐబక్ ఏం చేస్తారంటే స్వతంత్రుడు అయిపోతాడు. ఇప్పుడు తన యొక్క పాలకుడు చనిపోయాడు, తన మీద ఉన్నటువంటి చక్రవర్తి చనిపోయాడు. కాబట్టి ఇతను ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి తన సామ్రాజ్యాన్ని స్వతంత్రంగా చేసుకుంటాడు, ఇండిపెండెంట్ కింగ్డమ్ చేసుకుంటాడు. సో అక్కడి నుంచి మొదలైందే ఈ ఢిల్లీ సల్తనత్ పీరియడ్. సో అర్థమైందా? ఇలా ఢిల్లీ సుల్తాన్ల యుగం మొదలైందనమాట. సో కాబట్టి మహమ్మద్ గోరీకి బానిసగా, సేనానిగా ఉండి కుతుబుద్దీన్ ఐబక్ తను చనిపోయిన తర్వాత ఢిల్లీ ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతాన్ని స్వతంత్రంగా చేసుకున్నాడు. అక్కడి నుంచి మొదలైందే ఢిల్లీ సుల్తాన్ అనమాట. కాబట్టి ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1206 అనమాట. ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే 1206 CEలో ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల పీరియడ్ అనేది మొదలైంది. అయితే ఎవరు ఫౌండేషన్ తీసుకొచ్చారంటే బానిస వంశం. దాన్నే మాల్ముక్ డైనస్టీ అని కూడా పిలుస్తారు. కాబట్టి చూడండి ఇక్కడ ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. కుతుబుద్దీన్ ఐబక్ ఈ ఢిల్లీ సుల్తాన్ల యుగాన్ని తీసుకొచ్చాడు. ఇతను ఏ వంశానికి చెందినవాడంటే ఒకటి బానిస వంశం అంటారు, లేదా మాల్ముక్. సో మాల్ముక్ వంశం కూడా పిలుస్తారు. సో ఏ వంశం అంటారు? స్లేవ్ డైనస్టీ. ఇతన్నే స్లేవ్ డైనస్టీ అంటారు, లేదా మాల్ముక్. సో అక్కడ ఉంది కదా మాములుక్ డైనస్టీ అని కూడా అంటారు. సో మాములుక్ డైనస్టీ అని కూడా అంటారనమాట. కాబట్టి కుతుబుద్దీన్ ఐబక్ ఏ వంశానికి చెందినవాడంటే స్లేవ్ డైనస్టీ, బానిస వంశము, లేదా మాములుక్ డైనస్టీ, మాములుక్ వంశం కూడా అంటారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, కుతుబుద్దీన్ ఐబక్ ఏ వంశానికి చెందినవాడు అంటారు? స్లేవ్ డైనస్టీ. లేదా స్లేవ్ డైనస్టీని కింది వాటిని ఏమని పిలుస్తారు అంటారు? సో మాములుక్ డైనస్టీ అనమాట. ఈ పాయింట్స్ బాగా క్యాచ్ చేయాలి మీరు అందరూ కూడా. నీట్గా నోట్ చేసుకోండి. క్లాస్ అనేది చూడడం కాదు, ప్రతి పాయింట్ నీట్గా నోట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ నేను ప్రొవైడ్ చేసే కంటెంట్ అనేది మీకు ఒక బుక్లో దొరకదు. సో డిఫరెంట్ సోర్సెస్ నుంచి నేను గ్యాదర్ చేసి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? కాబట్టి ఇలా అనమాట. ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్ల యొక్క పీరియడ్ అనేది మొదలైంది. ఇది ఇంట్రడక్షన్. అసలు ఢిల్లీ సుల్తాన్ల యుగం అనేది ఎలా వచ్చింది ఏంటని అర్థమైంది కదా. మహమ్మద్ గోరీ యొక్క బానిస కమాండర్ అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్కే ఈ ఢిల్లీ సుల్తాన్ల యుగాన్ని మొదలుపెట్టాడు. కాబట్టి ఏ వంశంతో మొదలైందంటే ఢిల్లీ సుల్తానులు స్లేవ్ డైనస్టీ. ఇలా ఈ యొక్క బానిస వంశంతో మొదలయ్యి లోధి డైనస్టీ వరకు మొత్తం 4 వంశాలు పరిపాలిస్తాయి. ఢిల్లీ సుల్తాన్ల యుగంలో 4 వంశాలు ఉంటాయన్నమాట. సో అవేంటో చూద్దాం. సో మొత్తం వచ్చేసి మనకి ఓవర్ 300 ఇయర్స్ అనమాట. అంటే ఢిల్లీ సుల్తాన్లు మొత్తం 300 ఇయర్స్ వరకు పరిపాలించారు. సో 300+ సంవత్సరాల వరకు వీళ్ళు పరిపాలించారు ఢిల్లీ సుల్తాన్లు. మొత్తం వచ్చేసి ఎన్ని డైనస్టీస్? 5 డైనస్టీస్ అనమాట. అంటే మనకి ఇక్కడ లోధి డైనస్టీతో కాకుండా మొత్తం 4 డైనస్టీలు ప్లస్ లోధి డైనస్టీ. అంటే చివరిలో ఈ యొక్క ఎవరితో యుద్ధం చేశారు? మొఘల్స్తో యుద్ధం చేశారు కదా, బాబర్తో. ఆ డైనస్టీతో కలిపి మొత్తం 5 డైనస్టీలు. సో 5 రాజవంశాలు అయితే ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ల యుగాన్ని పరిపాలించాయన్నమాట. కాబట్టి 5 వంశాలు ఏమున్నాయి? ఢిల్లీని పరిపాలించేటువంటి 5 వంశాలు ఏమున్నాయి చూద్దాము. ఫస్ట్ స్లేవ్ డైనస్టీ. వీళ్ళు 1206 నుంచి 1290 వరకు అనమాట. అంటే 84 ఇయర్స్. సో ఏంటంటే బానిస వంశం. సో స్లేవ్ డైనస్టీ అంటే బానిస లేదా మాములుక్ వంశం అనమాట. సో మాములుక్ వంశం.
సో వీళ్ళు ఆల్మోస్ట్ మనకి 84 ఇయర్స్ వరకు పరిపాలించారు. 84 ఇయర్స్ వరకు పరిపాలించారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఖల్జీ లేదా ఖిల్జీ డైనస్టీ. వీళ్ళు 1290 నుంచి 1320 వరకు. కాబట్టి నెక్స్ట్ అంటే ఖిల్జీ అన్న ఖల్జీ అన్న ఒకటే. సో ఖిల్జీ వంశం, ఇక్కడే మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ వీళ్ళందరూ ఉంటారు. నెక్స్ట్ తుగ్లక్ డైనస్టీ అనమాట. మహమ్మద్ బిన్ తుగ్లక్ వీళ్ళు ఉంటారు కదా, పిచ్చి తుగ్లక్ అంటారు కదా, ఆయన ఇక్కడే ఉంటాడు. సో ఎవరంటే తుగ్లక్. నెక్స్ట్ వంశం వచ్చేసి తుగ్లక్ వంశం. తర్వాత వచ్చేసి సయ్యద్ డైనస్టీ అనమాట. సయ్యద్ వంశం. సో సయ్యద్ వంశం అనమాట. ఓకేనా. నెక్స్ట్ లోధి డైనస్టీ. వీళ్ళు ఆఫ్ఘన్స్ అనమాట, వీళ్ళు ఆఫ్ఘన్స్. సో లోధి డైనస్టీ. నెక్స్ట్ వచ్చేసి లోధి వంశం. సో ఇలా 5 వంశాలు మొత్తం ఢిల్లీ సల్తనత్ పీరియడ్. ఢిల్లీ సల్తనత్ పీరియడ్ని ఎన్ని వంశాలు పరిపాలించాయంటే మొత్తం వచ్చేసి 5 వంశాలు. సో 5 వంశాలు అయితే ఇందులో పరిపాలించాయి. ఈ 5 వంశాలు వచ్చేసి మొట్టమొదటి వంశం 1206తో మొదలైంది, చివరి వంశం 1526తో ఎండ్ అయింది. కాబట్టి 1206తో మొదలయ్యి 1526తో ఎండ్ అయిపోయింది అనమాట ఢిల్లీ సుల్తాన్ల పీరియడ్. మొత్తం 300 సంవత్సరాలకు పైగా పరిపాలించారు. మొట్టమొదటి వంశం బానిస వంశం, స్లేవ్ డైనస్టీ అంటారు, మామూలుకు డైనస్టీ అంటారు. రెండవ వంశం వచ్చేసి ఖిల్జీ డైనస్టీ అనమాట. మనకు అల్లావుద్దీన్ ఖిల్జీ, జలాలుద్దీన్ ఖిల్జీ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి తుగ్లక్ డైనస్టీ. ఇక్కడ వచ్చేసి గియాసుద్దీన్ తుగ్లక్, నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ ఉంటారు. నెక్స్ట్ సయ్యద్ డైనస్టీ, నషీరుద్దీన్ ఇట్లా ఉంటారనమాట. నెక్స్ట్ లోధి, మనకి సికిందర్ లోధి, ఇబ్రహీం లోధి, దహుల్ లోధి ఇలా ఉంటారనమాట. అర్థమైందా? కాబట్టి ఇది వంశాలన్నమాట. ఢిల్లీ సల్తనత్ పీరియడ్లో ఢిల్లీని పరిపాలించి ఉత్తర భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజవంశాలు, మహమ్మదీయ పాలకుల వంశాలు అనమాట ఇవన్నీ కూడా. సో దీంతో మీకు క్లియర్ కదా ఢిల్లీ సల్తనత్ పీరియడ్లో ఎన్ని వంశాలు ఉన్నాయి ఏంటని చెప్పేసి మనం క్లియర్గా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో లాంగెస్ట్ రూలింగ్ అనమాట, ఎక్కువ కాలం పరిపాలించిన వాళ్ళు. అంటే ఢిల్లీ సల్తనత్ పీరియడ్లో ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరంటే తుగ్లక్. సో తుగ్లక్ వంశం అనేది ఎక్కువ కాలం పరిపాలించింది. చూడండి తుగ్లక్ 1320 నుంచి 1413 వరకు అనమాట. అంటే మనకి 80 అదొక 13 అంటే 93 ఇయర్స్ వరకు, ఆల్మోస్ట్ 93 ఇయర్స్ వరకు వీళ్ళు పరిపాలించారు. షార్టెస్ట్ రూల్ అనమాట ఖిల్జీ. తక్కువ కాలం పరిపాలించిన వాళ్ళు, తక్కువ కాలం పరిపాలించిన వాళ్ళు ఎవరు? ఖిల్జీ డైనస్టీ అనమాట. సో ఖిల్జీ వంశం వాళ్ళు తక్కువ కాలం పరిపాలించారు. సో ఖిల్జీ వంశం ఎన్ని 90-30 అంటే మనకి 30 ఇయర్స్ అనమాట, 30 సంవత్సరాలు మాత్రమే వీళ్ళు పరిపాలించారు. కాబట్టి ఢిల్లీ సల్తనత్ పీరియడ్లో ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రాజవంశం, ఇస్లాంలో రాజవంశం ఏదంటే తుగ్లకులు. తక్కువ కాలం పరిపాలించింది వచ్చేసి ఇక్కడ ఖిల్జీ అనమాట. వీళ్ళు 93 ఇయర్స్, వాళ్ళు వచ్చేసి 30 ఇయర్స్. మోస్ట్ సుల్తాన్ అనమాట, ఎక్కువ మంది సుల్తాన్లు, ఎక్కువ మంది. సో ఢిల్లీ సల్తనత్ పీరియడ్లో ఎక్కువ మంది రాజులు, సుల్తాన్లు ఉన్నది ఎవరంటే స్లేవ్, బానిస వంశం. సో బానిస వంశం అనమాట. మొత్తం 10 మంది ఉన్నారు, 10 మంది సుల్తాన్లు ఉంటారు బానిస వంశంలో. తక్కువ మంది సుల్తాన్ ఉన్నటువంటి రాజవంశం ఢిల్లీ సుల్తాన్లు అంటే లోధి అనమాట. సో ఇక్కడ వచ్చేసి లోధి వంశం. ఓన్లీ కేవలం 3 మాత్రమే ఉంటారు ఇందులో, సుల్తాన్లు 3 మాత్రమే ఉంటారు. ఈ 2 పాయింట్ చాలా క్రూషియల్. సో 2 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో రిపీట్ అవుతూ ఉంటాయి స్టేట్మెంట్స్లో. కాబట్టి ఎక్కువ కాలం పరిపాలించింది తుగ్లక్లు, తక్కువ కాలం పరిపాలించింది ఖిల్జీలు. తర్వాత ఎక్కువ మంది ఎక్కువ మంది సుల్తాన్లు ఉన్నది వచ్చేసి బానిస వంశం, మామూలుకు వంశం. తక్కువ మంది సుల్తాన్లు ఉన్నది వచ్చేసి ఇక్కడ ఎవరు? లోధి అనమాట. మొత్తం 3 ఉంటారు ఇందులో వచ్చేసి సుల్తాన్లు. ఇది ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్, కంప్లీట్గా బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనమాట. ఎవరున్నారు, అసలు ఎలా మొదలైంది, ఎన్ని వంశాలు ఉన్నాయి, ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరు, ఎక్కువ మంది సుల్తాన్లు ఎవరున్నారు చూసాం కదా. ఇప్పుడు మనం అసలు ఢిల్లీ సుల్తాన్లో ఎటువంటి వంశాలు మొదలయ్యాయి, అందులో పాలకులు ఎవరున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి పరిపాలన కాలంలో జరిగిన సంఘటనలు, వాళ్ళు నిర్మించిన నిర్మాణాలు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, సోషియో ఎకనామిక్ కండిషన్స్, రీఫార్మ్స్ అన్నీ చూద్దాం వాళ్ళకి సంబంధించి. ఓకేనా.